హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ శాంభవతిన. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బిగ్ హై టు ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీషా, ఐమ్ కాంటెంట్ క్రియేటర్. అండ్ మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో మేమందరం నందవరం వెళ్ళినట్టు మీ అందరికీ తెలుసు. దాని తర్వాత మేము వెళ్ళిన టెంపుల్ గురించి చెప్తా అని చెప్పాను. అది మేము వెళ్ళింది యాగంటి టెంపుల్. ఆ గుడి గురించి మోస్ట్లీ అందరికీ తెలుసు. లైక్ మోస్ట్ ఆఫ్ ద మూవీ షూటింగ్స్ అండ్ మూవీస్ లో అక్కడ ఆ టెంపుల్ గురించి నేనే రాజు నేనే మంత్రి, పుష్ప మూవీ, ఈ మూవీస్ లో కనిపించిన టెంపుల్ ఆ యాగంటి టెంపుల్. ఆ గుడి గురించి చెప్పాలంటే ఆ గుడిలో ఉన్న నంది ఎవ్రీ 20 years ఒకసారి ఒక అంగుళం పెరుగుతుందంట. దాని తర్వాత అక్కడున్న వాటర్ అవి ఆ పొలంలో నీళ్లు వస్తానే ఉంటాయంట. అక్కడ గంగ ఎల్లప్పుడు పారుతూనే ఉంటుంది అని చెప్తాడు. కానీ ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు అంట. ఆ గుడిని అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఒకటి రెండు కాదు మూడు కన్నులు ఉన్నా ఎటు చూస్తాడో ఏం చేస్తాడో అర్థం కాడు. 100 దాకా దాదాపు వరసలు ఉన్నా ఎవరికేమైతాడో తలపడు చూడు. సరసన గౌరమ్మను శిరసున గంగమ్మను నిలిపి ఎట్ట పంచినావో అంత ప్రేమను. ఎంత నీ వతకను ఎన్ని కథలు చదవను పూటకొకటి చూపుతుంటే కొత్త మాయను. అభయంకర కింకర భీంకర శంకరుడా, ఏ రంగుకు హంగుకు లొంగని జంగముడా. కొండలోంచి నీళ్లు ఎక్కడికో కిందికి అవేనా వచ్చేది? కిందికి వచ్చే